కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శోక ప్రకటన. కథ మొదలు పెడదాం. మేడం, 2 hours పర్మిషన్ కావాలి అన్నారు వాళ్ళు. ప్రిన్సిపల్ తలెత్తి చూసింది. 2 సీనియర్ లెక్చరర్లు, 1 జూనియర్ లెక్చరర్. ఎక్కడికి వెళ్తున్నారేంటి? ముగ్గురు కట్టుకొని అడిగింది. ముకుంద్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేడం అంది కవిత. ఏదైనా ఫంక్షన్ ఉందా? నన్ను పిలవలేదే. శోక ప్రకటనకు వెళ్తున్నాం మేడం అన్నాడు ఇంకో లెక్చరర్ తరుణ్. శోక ప్రకటన? మనసు చివుక్కుమంది ఆమెకు. హలో! కంచుతో చేసిన 2 అడుగుల దుర్గామాత విగ్రహం, ఆ పక్కనే అంజు. 45 రోజుల పసిగుడ్డును ఒళ్ళో పెట్టుకుని తలమీద కొంగును ముఖం కనపడకుండా కిందికి లాక్కొని తలవంచు కూర్చొని ఉంది. బంధువులు ఒక్కొక్కళ్ళే వచ్చి దుర్గామాత విగ్రహానికి భక్తితో దండం పెట్టి ఆడపిల్ల పుట్టినందుకు శోక ప్రకటన చేస్తున్నారు. బాధపడకమ్మా, నీ అదృష్టం ఇలా ఉంది. అత్తగారింటికి సాగనంపేదాకా గుండెల మీద నిప్పుల కుంపటే. ఆడపిల్ల పుట్టింది. ఇంటి ముందు కుండ పగిలింది అని పరామర్శించి తమకు తోచింది అంజు చేతిలో పెట్టి వెళ్తున్నారు. వాళ్ళు భిక్ష వేస్తున్నట్లు, తాను భిక్ష తీసుకుంటున్నట్టు అనిపించింది అంజుకు. ఆడపిల్ల పుట్టగానే శోకాలు పెడుతూ అత్తగారు వెళ్ళి ఇంటి ముందు కుండ పగలగొట్టింది. అలా పగలగొడితే ఇంట ఆడపిల్ల పుట్టినట్టు. కుండ పగిలిన మరో ఇంట్లో మరి ఆడపిల్ల పెరగాలి కదా. ఆ పసిదానికి రాసి పెట్టి ఉంటే బతుకుతుంది, లేకుంటే ఏదో ఒకలా ప్రాణం మీదకు వచ్చి చచ్చిపోతుంది. అత్త భగవతి జనం ఉన్నారని కూడా జంకలేదు. మా రోజుల్లో అయితే పాలల్లో ముంచి ప్రాణాలు తీసేవాళ్ళం, నల్లమందు పెట్టేవాళ్ళం. నా మటుకు నేను పాలివ్వకుండా ఆకలికి మాడేలా ఒకదాన్ని సాగనంపా. ఇప్పుడు అన్నీ పోలీసులకు తెలిసిపోతున్నాయి. పంచాయతీలో మాట పడాలి. ఈ దండగమారి సానుభూతి ఒక్కటే మిగిలింది. తొలి కాన్పులో మగపిల్లాడు పుట్టి ఉంటే ఎంత వేడుక జరిగేది ఈ ఇంట్లో. మాకు అదృష్టం లేకపాయే అని ఆడపడుచుతో చెప్పి బాధపడుతుంది. అంజు కిక్కురుమనకుండా గుడ్ల నీళ్లు కక్కుకుంది. ఒడిలోని ఆడపిల్ల ఎర్ర చేమంతిలా నిండుగా మెరిసిపోతోంది. బంగారు తల్లి, నిన్ను ఎన్ని మాటలంటున్నారు అనుకుంది. ఊళ్ళో ఆడ ఒంటె పుడితే ఊరంతా బెల్లం పంచుతారు. ఆడ ఒంటెతో లాభం. అదే ఆడపిల్ల పుడితే ఊరంతా శోకం తీస్తుంది. ఆడపిల్లతో నష్టం. భార్య దుఃఖాన్ని గమనించి భర్త కృపారాయ్ బాధపడ్డాడు. దేవిమా, ఏంటి అన్యాయం? ఈ విశాలమైన ఇండ్లల్లో ఉండే ఈ మనసులు ఎందుకింత ఇరుగ్గా చేశావు? నా బిడ్డను ఆనందంగా ఆహ్వానించలేని శక్తిహీనుడిగా చేశావు. ఎందుకమ్మా నన్ను అని దుర్గాదేవితో మొరపెట్టుకుంటూ లోపలే కుమిలిపోయాడు. అక్కడి కలుషిత వాతావరణం ఈ పసికందును ఉక్కిరి బిక్కిరి చేసినట్లుంది. ఒక్కసారిగా ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని గొంతు చించుకొని ఏడుస్తోంది. అంజు, కృష్ణారాం పాపను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్ని పిడికిళ్ళు గట్టిగా బిగించి బుజ్జి నోరు తెరిచి గొంతు పెంచి ఏడుస్తుంది. ఆ ఏడుపు దాటికి కనతలపై, గొంతుపై చిట్టి నరాలు పైకి ఉబికి వచ్చాయి. ఈ దారిద్రానికి గొంతు ఎక్కువే. ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? లోపలికి తీసుకెళ్ళి నోరు మూయించు. అంజు మామగారు తేజోరం అసహించుకున్నాడు. ఇంకా స్వరం పెంచి ఏడుస్తోంది పసిది. తనను నిరాకరించిన వారిపై ధిక్కారంలా ఉంది ఆ ఏడుపు. వెళ్ళమంటే ఇంకా ఇక్కడే తగలడ్డావేంటి? మరోసారి గట్టిగా చిత్కరించుకున్నాడు తేజోరాం. ఆ మాటలకు ఉలిక్కిపడి పాప ఏడుపు బయటకు వినపడకుండా గది లోపలికి వెళ్ళి గడి పెట్టుకుంది అంజు. పాపను దగ్గరికి హత్తుకొని పాలు పడుతూ ఇంకో చేత్తో ఆ బుజ్జి పాదాలు నిమురుతూ నిద్రపుచ్చింది. పరామర్శించడానికి వచ్చిన బంధువులు చావు ఇంట్లో ఉండకుండా ఎలా వెనుతిరుగుతారో అలాగే వెళ్ళిపోతున్నారు. ఏమీ ఎంగిలి పడకుండా విషాదంలో వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయే వరకు బయటే ఉండి తరువాత గదిలోకి వచ్చాడు కృష్ణారాం. భార్యాభర్తలిద్దరూ పైకి శబ్దం రాకుండా మనసులోని బాధ తీరేదాకా ఏడ్చారు. దేవిమా, ఏదో ఓ రోజున మా బిడ్డను వీళ్ళందరికీ దూరంగా తీసుకెళ్ళి పెంచే ధైర్యం మాకు ఇవ్వు తల్లి. సీతాకోకచిలుక రంగురంగుల రెక్కలతో ఎగిరినట్టు నా బిడ్డను అందమైన ప్రపంచంలో గెంతుతూ పెరగాలి. నా బిడ్డ
దర్జాగా ధైర్యంగా పెరిగే చోటు కల్పించు తల్లి అని వేడుకున్నారు ఇద్దరు. బిడ్డ పేరు శక్తి అని నామకరణం చేశారు. అక్షింతలు వేసి గుండెల్లో దాచుకున్నారు. శక్తి పరిగెత్తుకుని వచ్చి తన పెదనాన్న కొడుకు రమణ్ చెయ్యి రక్తం వచ్చేదాకా కొరికేసింది. 10 ఏళ్ల రమణ్ అరుపులకు ఇంట్లోంచి అందరూ బయటికి వచ్చారు. సిగ్గులేదురా, నీ నడుముల దాకా లేని పిల్ల నీ మీద దాడి చేస్తే చచ్చుగా నిలబడతావా? ఈడ్చి 4 తన్నక తేజోరాం కోపంతో అన్నాడు. అంజు, బయటికి రా, ఈ రాక్షసి ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. లాగి శక్తి చెంపలు వాయించింది రమణ్ తల్లి అంబ. కృష్ణారాం ఒక్క అంగలో వచ్చి అంబ చేతిలోంచి శక్తిని లాక్కున్నాడు. ఏరా, నువ్వు చెల్లిని ఏమన్నావు? గట్టిగా అడిగాడు కృష్ణారాం. బాబు, వీడు రోజు స్కూల్లో జడలాగి గేలి చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు అంది శక్తి. ఆడపిల్లకు అంత గొంత? నోర్ముయ్, గద్దించి నోరు ముయించే ప్రయత్నం చేశాడు తేజోరాం. బాబూజీ, రమణ్ అలా చేయడం తప్పే కదా? తండ్రి మాటను అడ్డుకోపోయాడు కృష్ణారాం. చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా మాటలు? తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? కొడుకును వారించే ప్రయత్నం చేసింది భగవతి. కృష్ణ, రేపటి నుంచి శక్తిని స్కూల్ మాన్పించి మిగతా ఆడవాళ్లతో పాటు ఇంట్లో పనిలో పెట్టు. ఆడవాళ్ల గొంతు లేచిన ఏ ఇల్లు బాగుపడిన దాఖలాలు లేవు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనీయను తేల్చి చెప్పాడు కృష్ణారాం. అయితే నా ఇంట్లో నీకు చోటు లేదు. ఇంటి కట్టుబాట్లను గౌరవించలేని నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను కఠినంగా మాట్లాడాడు తేజోరాం. తండ్రి ఉద్దేశం కృష్ణారాంకు అర్థమైంది. శక్తికి 8 ఏళ్లు వచ్చాయి. ఈ వయసు వచ్చేసరికి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కట్నాలు కానుకలు సిద్ధం చేసుకుని ఉండాలి. 13వ ఏడు తగిలేలోపు అత్తగారింటికి ఎలాగైనా సరే సాగనంపాలి. పుట్టింట తలవంచుకున్న ఆడపిల్ల అలాగే తలెత్తి 4 గోడల మధ్య తలవంచుకొని బతకాలి. అలా కాక ఎదిగి పెద్దదైతే కొత్త సమస్యలు వస్తాయి. పైగా పెళ్లి ఖర్చు బరువు తన నెత్తిన ఎక్కడ పడుతుందోనని తండ్రి భయపడుతున్నాడని స్పష్టమైంది కృష్ణారాంకు. ఇప్పటి వరకు కూతురి కట్నం కోసం ఏమీ దాచలేదు తను. దాచాల్సిన అవసరం ఏముంది? బాగా చదివిస్తే అదే అసలైన కట్నం అనుకున్నాడు. ఇకపై అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదని బోధపడింది. ఇక ఉండి చేసేదేమీ లేదు. ఉన్న ఫలంగా భార్య పిల్లల్ని తీసుకొని పాలి నుంచి బికనూరుకు మారిపోయాడు కృష్ణారాం. బికనూరులో ఆడపిల్లల పరిస్థితి అస్సలు బాగాలేదు. అయినా సరే కూతుర్ని చదివించాలని నిశ్చయించుకున్నాడు కృష్ణారాం. భార్య మెడలో బంగారాన్ని అమ్మి చిన్న కిరాణా షాపు మొదలుపెట్టాడు. శక్తిని 2 కొడుకుల్ని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు. శక్తి చురుగ్గా కబడ్డీ ఆడేది. కృష్ణారాం పొద్దున్నే కూతుర్ని గ్రౌండ్కు తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయించేవాడు. శక్తి 10వ తరగతికి వచ్చేసరికల్లా జిల్లా స్థాయి ప్లేయర్గా పేరు తెచ్చుకుంది. చదువులోనూ అందరికంటే ముందుండేది. కృష్ణారాం నెమ్మదిగా ఆర్థికంగా నిలదొక్కుంటూ సొంత ఇల్లు, షాపు కట్టుకున్నాడు. శక్తి 12వ తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయ్యింది. కబడ్డీలో నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యింది. ఒకరోజు కృష్ణారాం షాపు తెరిచే టైంకి పక్క షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. విషయం ఏంటి అని ఆతృతగా అడిగాడు కృష్ణారాం. మనవరాలు పుట్టిందని ఆ పసిగుడ్డుని భార్యతో కలిసి చంపాడు. ఈ పెద్ద మనిషి ఒకప్పుడు కూతుర్ని చంపకుండా కాపాడుకున్నాడని ఊరంతా గౌరవం పొందాడు. కానీ కూతుర్ని విడిచిపెడతానని అల్లుడు బెదిరించేసరికి ఆ పని చేశాడట అని చెప్పారు. కృష్ణారాం బాధపడ్డాడు. రాజస్థాన్ అంతటా ఆడపిల్లల నిరాకరణే కాక ఇంకో దుష్ట సంప్రదాయం కూడా ఉందని కృష్ణారాం గుర్తించాడు. అది 2వ సంతానం పట్ల అంతులేని నిర్లక్ష్యం. మొదటి కాన్పులో అబ్బాయి పుట్టాక 2వ కాన్పులో అమ్మాయి పుట్టిన వారి పోషణ విషయంలో శ్రద్ధ పెట్టరు. మొదట అబ్బాయి పుట్టి తర్వాత అమ్మాయి పుట్టిందంటే ఇక ఆ అమ్మాయి గాలికి పెరగాల్సిందే. ముద్దు ముచ్చట్లన్నీ అబ్బాయికే. దాంతో 2వ సంతానం శారీరకంగా మానసికంగా
బలహీనులు అవుతున్నారు. ఈ మధ్య ప్రభుత్వం రెండో సంతానం బాగోగులు కూడా తల్లిదండ్రులకు ముఖ్యమేనని ప్రచారం మొదలుపెట్టింది. ఆ విషయాలన్నీ కూతురికి చెప్తూ బాగా చదువుకోవాలి అనేవాడు కృష్ణారాం. కానీ ఒకరోజు హఠాత్తుగా గుండెపోటు అతడి ఆయువు తీసింది. భార్య పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. తండ్రి లేని ఇంట్లో వయసొచ్చిన అమ్మాయి విషం పూసిన కత్తి కంటే ప్రమాదం. శక్తి పెళ్లి చేసేయమని తల్లికి అన్ని వైపులా ఒత్తిడి వచ్చింది. ఒక పోలీస్ సంబంధం తెచ్చారు. 14 ఏళ్ల శక్తికి ఇంకా కుటుంబాన్ని కాపాడుకునే శక్తి రాలేదు. కానీ తల్లి ఎదుర్కొంటున్న ఒత్తిడికి తల ఉంచింది. పెళ్లి తర్వాత జోధ్పూర్ వెళ్ళిపోయింది శక్తి. చదువుకోవాలనే ఆమె కలలకు కళ్ళెం పడింది. ఏడాది తిరిగేలోపు కవలలు పుట్టారు. శక్తికి చదువు మీద ఇంకా ఆశ చావక ఒకరోజు భర్త నీలేష్ని అడిగింది. భర్త అభ్యంతర పెట్టలేదు. కానీ నీలేష్ కుటుంబ సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ఓ ఏడాదికి నీలేష్కి ప్రమోషన్ వచ్చి జైపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ శక్తి మనసులో చదువుకోవాలనే ఆశ మళ్ళీ చిగురించింది. నీలేష్ని అడిగింది. శక్తికి చదువు మీద ఉన్న ఇష్టం చూసి ఈసారి అతను ప్రోత్సహించాడు. అంతే, శక్తి వెనుతిరగలేదు. డిగ్రీ, పీజీ, నెట్ పరీక్షలు వరుసగా పూర్తి చేసింది. లెక్చరర్ ఉద్యోగం సంపాదించింది. సమస్య అక్కడి నుంచే మొదలైంది. శక్తి, నువ్వు చదువుకోవడం వరకు సరే. మా ఇంట్లో ఇప్పటిదాకా ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయలేదు. నేను మా కట్టుబాట్లు దాటి వచ్చి ఇంట్లో వాళ్లకు దూరం కాలేను అన్నాడు నీలేష్. ప్రపంచం మారింది. దాంతోపాటు మనము మారాలి. నేను ఈ ఉద్యోగానికి వెళ్ళి తీరుతాను అని తన నిర్ణయం చెప్పింది శక్తి. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ విషయం నీలేష్ ఇంట్లో తెలిసి అందరూ వచ్చారు. ఉద్యోగమో కాపురమో తేల్చుకోమన్నారు. ఉద్యోగానికే వెళ్తాను, నా నిర్ణయం మారదు అంది శక్తి. పిల్లలు నా దగ్గరే ఉంటారు, వాళ్ళనిచ్చే ప్రసక్తే లేదు తేల్చి చెప్పాడు నీలేష్. చాలా వాగ్వివాదం జరిగింది. నీలేష్ కుటుంబ సభ్యులు అతని వెంట నిలబడ్డారు. పిల్లల్ని వదులుకోక తప్పలేదు శక్తికి. మౌంట్ అబూలో వచ్చిన మొదటి పోస్టింగ్లో జాయిన్ అయ్యింది శక్తి. కూతురికి అండగా నిలబడింది అంజు. రోజంతా క్లాసులు, స్టూడెంట్స్తో బిజీగా ఉండేది శక్తి. ఇంటికి రాగానే పిల్లలు లేని ఖాళీతనం ఆమెను బాధ పెట్టేది. తల్లి చాలా ఓదార్చేది. తనను తాను ఇంకా బిజీ చేసుకోవడానికి పిహెచ్డి పూర్తి చేసింది. అంతలోనే నీలేష్కి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అప్పటిదాకా అతని వెంట ఉన్న కుటుంబ సభ్యులెవరూ అప్పుడు అతన్ని ఆదుకోలేదు. పిల్లల్ని తీసుకుని శక్తిని వెతుక్కుంటూ వచ్చేశాడు. అప్పటికిగాని శక్తిని అర్థం చేసుకోలేకపోయాడు నీలేష్. పర్మిషన్ లెటర్ మీద శక్తి కటోచ్ అని సంతకం చేసింది. ప్రిన్సిపల్ శక్తి, మీరు పదండి, నేను వెనకే వస్తా అంది వాళ్లతో. మధ్యాహ్నం ఫస్ట్ అవర్ తర్వాత లెక్చరర్ ముకుంద్ ఇంటికి చేరుకుంది. అప్పటికే అక్కడ తోటి లెక్చరర్లు ఉన్నారు. చుట్టాలందరూ ఒక్కొక్కళ్ళే వచ్చి శోక ప్రకటన చేసి వెళ్తున్నారు. ఇంకా శోక ప్రకటన చేయాల్సిన బంధువులు చాలామంది ఉండటంతో వాళ్ళు వాకిట్లో వేసిన కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వారందరి మధ్యలో పెద్ద గిఫ్ట్ ప్యాక్ స్వీట్స్ పట్టుకొని వచ్చింది శక్తి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఆంతర్యం అర్థం కాని ముకుంద్, మేడం అన్నాడు. ముకుంద్, చదువుకొని నలుగురికి చదువు నేర్పించి నువ్వు కూడా శోక ప్రకటనను అంగీకరిస్తున్నావా? ఏం బాగాలేదు. నీ చిట్టి తల్లికి ఈ ఇంట్లో చోటు కల్పించే తాహతు లేదా నీకు? మీ అమ్మ కూడా ఒక స్త్రీయే కదా. ఆమె లేకుండానే నువ్వు ఈ లోకంలోకి వచ్చావా? నీ భార్య లేకుండానే నువ్వు తండ్రివి కాగలిగావా? సృష్టికి మూలమైన స్త్రీని ఏడుస్తూ ఆహ్వానిస్తామా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఆడపిల్లలు లేని ఇల్లు ఎంత చీకటిమయమో. ఈ ప్రపంచానికి రంగులద్దగలిగిన వాళ్ళు ఈ ఆడపిల్లలే. అందరూ ఒక్కసారిగా శక్తి వైపు తిరిగి వింటున్నారు. 45 రోజుల ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని తన వెంట తెచ్చిన బార్బీ ఫ్రాక్ను తొడిగింది శక్తి. స్వీట్ ప్యాకెట్ని విప్పి అందరి నోరు తీపి చేసింది. పాప బోసి నోరు తెరిచి నవ్వి శక్తి చీరను చిట్టి చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆ సాయంత్రం ఇంటి నిండా రంగురంగుల బెలూన్స్ వెలిశాయి. ఆ ప్రాంగణమంతా లైట్ల వెలుతురుతో పాపాయి నవ్వులాగా దగదగల కాంతులీనుతోంది.
కొంతమంది అతిథుల మధ్య మంగళ వాయిద్యాలతో పాపకు ఆహ్వానం పలుకుతోంది ఆ లోగిలి. ముకుంద్ పాపను శక్తి చేతిలో పెట్టాడు. శక్తి పాపకు సంతోషి అని పేరు పెట్టింది. ఆడపిల్ల పుట్టాలంటే ఆ తల్లిదండ్రులకు అదృష్టం ఉండాలి. వాళ్ళ రాకను మనం చేయాల్సింది శోక ప్రకటన కాదు, సంతోష ప్రకటన అంటూ పాపను మురిపెంగా ముద్దాడింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.